వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఢిల్లీలో నిర్వహించిన రిపబ్లిక్ డే వేడుకల్లో ఏపీ ప్రభుత్వ శకటానికి 3వ స్థానం లభించడం పట్ల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరియు ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. 76వ రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా ఢిల్లీలోని కర్తవ్య పథ్లో నిర్వహించిన శకటాల ప్రదర్శనలో ఏపీ శకటం 3వ స్థానం సాధించి పురస్కారానికి ఎంపిక కావడం ఆనందం కలిగించిందని తెలిపారు. ఈ సంవత్సరం ఏటి కొప్పాక లక్కబొమ్మల శకటం ఎంపిక చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున పంపించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని పేర్కొన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏటి కొప్పాక బొమ్మలకు ప్రాచుర్యం కల్పించేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టిందని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఈ బొమ్మల తయారీకి అవసరమైన అంకుడు కర్ర, చెట్ల పెంపకానికి ప్రోత్సాహం అందిస్తున్నామని, అతిథులకు ఇచ్చే జ్ఞాపికల్లో వీటిని చేర్చటం జరిగిందని తెలిపారు. ఏపీ శకటానికి 3వ స్థానం లభించిన సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని పవన్ ట్వీట్ చేశారు. అలాగే సీఎం చంద్రబాబు స్పందించారు. రిపబ్లిక్ డే పరేడ్లో ఏటి కొప్పాక బొమ్మల కొలువు ఇతివృత్తంతో ప్రదర్శించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శకటానికి 3వ స్థానం రావడం సంతోషకరమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలకు గర్వకారణమని తెలిపారు. కేంద్ర రక్షణ శాఖ ప్రకటించిన ఈ ఫలితాల్లో ఉత్తరప్రదేశ్ శకటానికి తొలి స్థానం దక్కిందని, త్రిపుర శకటం 2వ స్థానంలో, ఏపీ శకటం 3వ స్థానంలో నిలిచాయని చంద్రబాబు వివరించారు. ఈ సందర్భంగా శకటం రూపుకర్తలకు, రాష్ట్ర అధికారులకు, ముఖ్యంగా ఏటి కొప్పాక బొమ్మలు తయారు చేసే కళాకారులకు అభినందనలు తెలుపుతున్నానని వెల్లడించారు.